ఇస్సాకును మోసం చేసిన తర్వాత మార్గమధ్యంలో ఉన్నప్పుడు లాబాను కలుసుకున్నాడు అయ్యగారు. అంటే లాబాను ఎక్కడున్నాడు అని అడిగితే గొర్రెల కాపలు ఇక్కడ ఉన్నాడు అని చెప్తే అప్పుడు లాబాను కలుసుకొని నువ్వు నా ఎముకయు నువ్వు నా మాంసం వై ఉన్నావని యాకోబును అక్కును చేర్చుకున్నాడు. సహజంగా నా ఎముకయు నా మాంసమునై ఉన్నావని ఎవరితో అంటారు? భర్త భార్యతో అంటారు. మరి ఇదేమిటండి? యాకోబు లాభంతో అండం ఏమిటి, లేక లాభాను యాకోబుతో అండం ఏమిటి? ఇది కూడా పొరపాటు జరిగిందా? లేదే గారు, అర్థమేనా? అర్థమే. దగ్గరి బంధువు అంటే చెల్లె కొడుకు అని. చెల్లి కొడుక? ఎవరు చెల్లి? ఎవరు కుమారుడు? లాబాను చెల్లె రిబ్కా. లాబాను చెల్లె రిబ్కా. రిబ్కా భర్త ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. ఏశావు యాకోబు. యాకోబు మామయ్య లాబాను చెల్లి రిబ్కా. మళ్ళీ ఉంది, ఇటు తిరిగి మళ్ళీ అక్కడికి వస్తున్నాను. సరే, ఇప్పుడేమంటాం? లాబాను. రైట్, దట్స్ రైట్ ఆన్సర్.